హలో అందరికీ వెల్కమ్ టు ఉమాస్ డైరీస్. ఈరోజు మనం ఒక హెల్దీ రెసిపీ చేసుకోబోతున్నాం. ఏంటో తెలుసా? కందగడ్డతో చపాతీ, రోటీ విత్ స్వీట్ పొటాటో. ఇది ఉడకబెట్టి డైరెక్ట్గా తినలేని వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అంటే పిల్లలు కొంతమంది స్టీమ్ పెట్టినా ఎలా పెట్టినా కూడా తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా చపాతీలాగా చేసి పెట్టుకుంటే చాలా నచ్చుతుంది. ఒకసారి ఈ వెరైటీ ప్రాసెస్ని ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఇలా అన్నిటినీ మీడియం పీసెస్గా కట్ చేసుకొని వాటికి ఫోక్తో కొంచెం ఇట్లా గుచ్చి హోల్స్ లాగా చేసుకోవాలి. ఎందుకంటే లోపటి వరకు తొందరగా కుక్ అవుతుంది. ఫోక్తో ఇలా హోల్స్ చేసేసుకోండి అన్నిటికీ. కొంతమంది దీన్ని చిలకడ దుంప అంటారు, కందగడ్డ అంటారు. అలానే ఇది చిన్న పిల్లలకి వెయిట్ పెరగడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో, అలా కూడా వాళ్ళకి డైలీ చపాతీలో మిక్స్ చేసిస్తే చాలా మంచిది. సో, ఇలా అన్నిటికీ ఫోక్‌తో హోల్స్ చేసేసుకున్నాక కొంచెం నెయ్యి పైనుంచి కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం అన్నిటికి సరిపడా ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి అండ్ ఇంకా కొంచెం సాల్ట్, కొంచెం అయితే సరిపోతుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అన్నిటికి అంటేలాగా కొంచెం ఇట్లా తిప్పుకోండి. పైనుంచి ఒక ప్లేట్ పెట్టేసేసి, అంటే నార్మల్ ప్లేట్ కాకుండా వాటర్ పోసేలాగా ఒక ప్లేట్ పెట్టుకొని పైనుంచి వాటర్ పోసేసి స్టీమ్ లాగా పెట్టేసేయాలి స్టవ్ మీద. స్టవ్ ఆన్ చేసుకొని సిమ్‌లో పెట్టేసుకొని అలా ఉడకనివ్వండి. స్టీమ్‌తోని అదే ఉడికిపోతుంది. మధ్య మధ్యలో కొంచెం తీసి కదిపి మళ్ళీ పెట్టేసేయండి. ఇలా ఫోర్క్‌తో గుచ్చి చూస్తే మీకు తెలిసిపోతుంది అది లోపల ఉడికిందా, ఉడకలేదో. ఉడకకుంటే మళ్ళీ మూత పెట్టేసేసి మళ్ళీ కొంచెం సేపు అలానే స్టీమ్ అవ్వనివ్వండి. లైట్ చూసారా? ఇది సాఫ్ట్‌గా కుక్ అయిపోయింది. సో, ప్లేట్‌లోకి తీసేసుకుందాము. కొంచెం చల్లారనిచ్చి పైన తొక్క మొత్తం తీసేసేయాలి. పైన పొట్టు తీసేసుకోండి మెల్లగా శుభ్రంగా. తొక్కలు లేకుండా నీట్‌గా మొత్తం తీసేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ తొక్క తీసేసి రెడీగా ఉన్నాయి. వీటన్నిటిని ఒక బౌల్‌లో వేసుకొని మ్యాష్ చేసుకోండి. చిన్న చిన్న గడ్డలు కూడా అట్లా ఉండలుండల్లాగా గడ్డలు లేకోకుండా మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇలా మెత్తగా మొత్తం మ్యాష్ చేసుకున్న తర్వాత దానిలో గోధుమ పిండి, సాల్ట్ ఇంకా అవసరం లేదు. ఎందుకంటే మనం స్టీమ్ పెట్టినప్పుడు అప్పుడు ఆల్రెడీ సాల్ట్ ఏసాం కాబట్టి సరిపోతుందదే. మళ్ళీ ఏమీ సాల్ట్ అవసరం లేదు. అవసరమైతే కొంచెం ఆయిల్ వేసుకోండి. అంతా కలిసేలాగా మంచిగా ఉండలు ఉండలు లేకోకుండా మంచిగా గట్టిగా కలుపుకోండి పిండి. ఉడకబెట్టి మ్యాష్ చేసిన స్వీట్ పొటాటో. కొంచెం గట్టిగా అనిపిస్తది. వాటర్ అయితే ఇంక అవసరం పడదసలు. మీరు పిండి వేసేటప్పుడే చూసుకొని వేసుకోండి. ఎంత సరిపోతుందో దానికి. కలపగా కలపగా మెత్తబడిపోతుంది. మీకు ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఒక 15 మినిట్స్ తర్వాత చపాతీ చేసుకుందాం. సారీ, నేను చపాతీ చేసే వీడియో మిస్ అయ్యాను. బట్ డైరెక్ట్ కాల్చుతున్నాను. చూడండి ఎంత సాఫ్ట్‌గా వస్తదో అండ్ పొంగుతుంది కూడా మంచిగా. రెగ్యులర్‌గా చపాతీ చల్లగయ్యాక గట్టిగా అవుతాయి గదా! ఇలా చేసిన చపాతీ మెత్తగానే ఉంటుంది. చల్లగా అయ్యాక కూడా మెత్తగా సాఫ్ట్‌గా ఉంటాయి చూడండి. చూడండి ఎలా పొంగుతోందో. పిల్లలకి కొంచెం పైనుంచి నెయ్యి రుద్దేసి పెట్టుకోవచ్చు. బావుంటుంది. చూసారా ఎలా పొంగిందో? సో, ఇది రెడీ అయిపోయింది. చూసారా ఎంత సాఫ్ట్‌గా మెత్తటి చపాతీ ఎంత బా వచ్చిందో? దీనికి ఆలు మీల్ మేకర్ కర్రీ చాలా బావుంటుంది. మరొక రెసిపీలో నేను అది కూడా మీకు చూపిస్తాను. ఇంకొన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉమాస్ డైరీస్.